అండ్ ఎలాంటి వారిలో అంటే వాళ్ళ ఈ పామ్ అనేది ఏ రకంగా ఉండే వాళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తాము, ఎందుకు వస్తూ ఉంటాయి? హీల్ బోన్ పెయిన్ అంటే హీల్ బోన్ పెయిన్ మడమ నొప్పులు చాలా కామన్గా చూస్తుంటామండి. దాన్ని ప్లాంటర్ ఫేషియటిస్ కూడా అంటుంటాం. సో ఇది ఫీమేల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్. ఇది మెయిన్గా ఎలాంటి వాళ్ళలో చూస్తామంటే, ఒకటి ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళ లోపల, తర్వాత రెండోది హార్డ్ సర్ఫేస్ మీద చెప్పులు లేకుండా ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువసేపు నడిచిన, ఆర్ హార్డ్ సర్ఫేసెస్ మీద బేర్ ఫుట్ ఎక్కువ నడిచిన, ఆర్ కొంతమంది ఇప్పుడు డాన్సింగ్ చేసే అలవాటు ఉంటుంది. డాన్స్ చేస్తున్నప్పుడు బేర్ ఫుట్లో డాన్స్ చేయడము, హార్డ్ సర్ఫేస్ మీద డాన్స్ చేయడము. సో ఇలాంటి రీజన్స్ తోటి ఆర్ ఎనీ రీజన్స్ తోటి మైక్రో ట్రామా టు ద హీల్ బోన్, అంటే హీల్ బోన్ కింద ఒక ఫైబ్రో కార్టిలేజిన్ స్ట్రక్చర్ ఉంటుంది. అది మన హీల్ ఆర్చ్ మెయింటైన్ చేస్తుంది. సో దానికి చిన్న చిన్న మైక్రో ట్రామా అవడం వల్ల అక్కడ కమిలిపోవడము, అక్కడ వాపులు రావడము. ఇంకొక మెటబాలిక్ కండిషన్స్లో తీసుకుంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో ఇది కొద్దిగా కామన్గా చూస్తుంది.